నేను బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి వస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్మండి. టీవీ9లోనే బహిరంగ చర్చకు సిద్ధం. బీఆర్ఎస్ హయాంలో బనక్కచెర్ల 2016లో చర్చే జరగలేదు, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. బనకచెర్ల అనే పేరుకు రూపకల్పన జరిగిందే 2023, 24 అప్పటి నుంచి జరిగింది. ఆ టైంలో ఎక్కడ కూడా చర్చ జరగలేదు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే చేయాల్సిన పని చేస్తలేదు. ఏం చేయాలి మీరు? అపెక్స్ కౌన్సిల్కు లెటర్ రాసి వెంటనే దీన్ని ఆపాలని చెప్పి రేవంత్ రెడ్డి కేంద్ర జనవరుల శాఖ మంత్రికి ఉత్తరం రాయాలి. ఆ పని చేస్తలేడు. సుప్రీంకోర్టుకు పోయి ఈ ప్రాజెక్టుకు ఏ అనుమతులు లేవు, టెండర్లు పిలవకుండా ఆపాలి అని చెప్పి కోర్టు ద్వారా ఆర్డర్ తేవాలి. ఆ పని చేయకుండా మా మీద బురద జల్లి ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచి పనులు జరిగేటట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తున్నారు. మాకు అర్థమవుతుంది ఏంటంటే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోయి టెండర్లు జరిగి బనకచెర్ల పనులు జరగడానికి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా కమిటీల పేరు మీద తత్సారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజాయితీ ఉంటే మీరు వెంటనే అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయండి, సుప్రీంకోర్టుకు వెళ్ళండి. బహిరంగ చర్చ టీవీ9లో డేట్ మీరే నిర్ణయించండి, టైం మీరే నిర్ణయించండి. నేను వస్తా. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయో తీసుకొని రండి, మాట్లాడుకుందాం.